హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. మనకి ఒక్కొక్క సినిమా వస్తూ ఉంటుంది, ఒక్కొక్క పుస్తకం వస్తుంది. వాటిని ఎక్స్‌ప్లోర్ చేయడానికి, వాటిలో ఉన్న పర్సన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి దాని వెనక ఖచ్చితంగా ఒక రైటర్ ఉంటారనమాట. సో, ఆ రైటర్ వల్లనే ఒక సినిమా బయటికి రావాలన్నా, ఒక పుస్తకం బయటికి రావాలన్నా, ఒక కథ బయటికి రావాలన్నా సరే, అది ఖచ్చితంగా వాళ్ళ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అండ్ రీసెంట్‌గా ఒక మంచి బ్లాక్ బస్టర్ 'కమిటీ కుర్రాళ్ళు' అనే సినిమాలో డైలాగ్ రైటర్‌గా వర్క్ చేసిన కొండలరావు గారు మనతో పాటుగా ఉన్నారు. అలాగే ఆయన 7 బుక్స్‌ని కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఓన్‌గా పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ జర్నీ ఎలా సాగుతుంది? సో, పబ్లికేషన్స్ పెట్టడానికి కారణం ఏంటి? అటు నుంచి మళ్ళీ సినిమాకి రావడానికి ఈ ట్రావెలింగ్ ఏంటి అన్న మాట ముచ్చట అనేది అతనితో స్టార్ట్ చేద్దాం. నమస్కారం కేఆర్ గారు. నమస్తే అండి. హాయ్. అండ్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పర్సన్‌లా ఉన్నారు. బట్ పుస్తకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? నాకు ముందుగా క్వెషన్ అడగాలనిపించింది. అంటే పుస్తకాన్ని నేనెలా చూస్తానంటే, సినిమా అనేది ఒక 10 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో పాతబడిపోతుంది. అంటే దాని క్వాలిటీ మారిపోతుంది. లేదంటే కొత్త యాక్టర్స్ వస్తే మనం వాళ్ళకి అలవాటు పడుతూ ఉంటాం. కానీ పుస్తకం అనేది ఏంటంటే, మహాభారతం వచ్చి ఎన్నో వేల సంవత్సరాలు అయింది. స్టిల్ చదివేవాడికి అది కొత్త పుస్తకం. సో అందుకు నాకు పుస్తకం అంటే బాగా ఇష్టం. వావ్! అంటే ఎవరి వల్ల అయినా ఇన్స్పిరేషన్ కానీ ఇంట్లో ఎవరైనా చెప్పడం గానీ లేదండి. అంటే ఫలానా వ్యక్తి ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. జస్ట్ మనం అందరం, నేను చూసినట్టే మీరు కూడా సమాజంలో చాలా విషయాలు చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి నేను రాసుకున్నవి, నాలోంచి పుట్టినవి, కొన్ని వేరే వాళ్ళ కథలు చూసినవి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? ఈస్ట్ గోదావరి, ప్రాపర్ ఈస్ట్ గోదావరి, వాడపల్లం అనే చిన్న గ్రామం. ఎడ్యుకేషన్ అక్కడ హైదరాబాద్ లో కూడా జరిగింది. ఊర్లో కొంచెం, అండ్ 6th స్టాండర్డ్ నుంచి హైదరాబాద్. ఓ, మొత్తం పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, లైక్ 6th నుంచి అక్కడే హైదరాబాద్ లో పెరిగాను. అంటే ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారా? ప్రస్తుతానికి అక్కడే అండి. నా ఫ్యామిలీ ఇక్కడ. ఓకే. అంటే ఈ జనరేషన్ కి ఫోన్లు, మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఈ ఇంకా అవుతున్న టైంకి పుస్తకాల యొక్క ఆదరణ అనేది తగ్గిందనేది నా అభిప్రాయం. అంటే ఆదరణ తగ్గింది, అది నిజమే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సంటేజ్, ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే చాలా తగ్గిందండి. అప్పట్లో ఏంటంటే మనకి మాధ్యమాలు చాలా తక్కువ, ఇప్పుడు ఎక్కువ. కానీ అప్పట్లో 100 మంది ఉంటే బహుశా ఒక 80 మంది 70 మంది పుస్తకాలు చదువు ఉండొచ్చేమో మాక్సిమం. చదువుకునే వాళ్ళు ఉంటే బుక్ ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ మేబీ అప్పుడు, లేదంటే న్యూస్ పేపర్, లేదంటే బయట ఆడుకోవడం ఇలాంటివి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా అంటే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్. సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ మన సిటీస్ లో, టౌన్స్ లో ఉన్నాయి. స్టిల్ విలేజెస్ లో లేకపోయినా సరే. బట్ మీరు అన్నట్టు ఫోన్స్, ట్యాబ్స్, రీల్స్, చాలా థింగ్స్ ఉన్నాయి. కాకపోతే అప్పుడు 100 మంది ఉంటే ఇప్పుడు 1000 మంది ఉన్నారు పాపులేషన్. సో 1000 మందిలో 100 మంది, 120 మంది చదువుతున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా ఒక 10% చదువుతున్నారు. సో పర్సెంటేజ్ ప్రకారం తక్కువ ఉన్నా కానీ జనాభా ప్రకారం ఎక్కువ మంది చదువుతున్నారు అనేది నా ఉద్దేశం. సోషల్ మీడియా ద్వారా కూడా పుస్తకానికి సంబంధించిన వాల్యూస్ బాగా పెరిగిపోతుంది. అవును, సోషల్ మీడియా త్రూ చదువుతున్నారు. అండ్ మీరు చూసుకుంటే హైదరాబాద్ లో ఎవ్రీ ఇయర్ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ బుక్ ఎగ్జిబిషన్ లో లిటరలీ కొన్ని లక్షల మంది వచ్చి పుస్తకాలు కొనుక్కొని చదువుతారు. మీ స్టాల్ కూడా అందులో ఉంది. అంటే మీ ఇన్స్టా ద్వారా చూసాను నేను ఆ స్టాల్ అంతా కూడా. ఫస్ట్ అంటే ఏ పుస్తకం రాయాలన్నా సరే ఒక చిన్న సందేహం ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది ఏంటి అని. ఫస్ట్ బుక్ ఎప్పుడు రాశారు? ఫస్ట్ బుక్ వచ్చేసి 2019 లో రాశానండి, బట్ 20 లో రిలీజ్ అయింది. అండ్ స్టార్ట్ విషయానికి వస్తే నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఎలా రాయాలి అనే దానికంటే ఎలా రాయాలి అనే దాని మీదే మొదలు పెడితే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. అంటే ఎలా రాయాలి, ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏమన్నా వెతుక్కోవాలా అనే దానికంటే ఎలా రాయాలి అనే పదాల మీదే మొదలు పెడితే అదొక కొత్త ఆలోచన పుడుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఆగిపోకుండా మొదలు పెట్టాలి అలాగే అని. సో ఎలా రాయాలో అర్థం కావట్లేదు మొదలు. ఎగ్జాక్ట్లీ. నిజంగా నేను ఒక కథ అలాగే రాసు, కథలు అనే పుస్తకంలో అర్థం కావట్లేదు అనే పదంతో రాసు. ఆ కథ ఒక షార్ట్ స్టోరీస్ అనమాట. ఒక 6 pages స్టోరీ ఉంటుంది. ఫస్ట్ బుక్ ఏంటిది మీది? ఫస్ట్ బుక్ వచ్చేసి వాస్తవికం అనే కవిత్వం ఉండదు. తెలుగు బ్యాక్గ్రౌండ్? లేదండి, కంప్లీట్ గా ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఎక్కడ టచ్ అయ్యింది లేదు. బట్ 10th క్లాస్ వరకు అందరికీ ఉన్నట్టు తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉండేది. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేనా? లేదు, అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాదు. అరౌండ్ 2018-17 ఆ టైం నుంచి కొంచెం, అంటే మనకు తెలిసింది రాయాలి, మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పాలి, చెప్పలేనప్పుడు అట్లీస్ట్ మనమైనా రాసుకోవాలి అనే దాంతో స్టార్ట్ చేసింది. ఎవరన్నా చెప్పడం, రే నీలో ఇలా టాలెంట్ ఉంది అని చెప్పారు. మా కజిన్స్ చెప్పారు, నెక్స్ట్ నాకు నా క్లోజ్ అసోసియేట్స్ చెప్పారు, బాగా రాస్తున్నావు అని చెప్పారు. అంటే ఫస్ట్ మనందరికి చిన్న హెసిటేషన్ ఉంటది అనమాట. అంటే మనం రాసింది, లేదంటే మనం ఇప్పుడు ఒక గాయకుడిని అయితే అందరి ముందు పాడడానికి చిన్న భయం ఉంటుంది, సంకోచిస్తూ
చేస్తూ ఉంటాం అనమాట. అంటే పాడితే ఎవరేమనుకుంటారు, నీ గంతు ఇలా ఉందరా అలా ఉందరా అంటారు. రాసింది అరే ఏం రాసేవరా ఇది ఇలాంటి ఎవరు చదువుతున్నారు అంటారు, ఎవరైనా రాస్తారనే వాళ్ళు. సో ఆ చిన్నది ఉండేది ఫస్ట్, బట్ వెరీ క్లోజ్ పీపుల్ ఉంటారు కదా, చాలా క్లోజ్, అంటే వీడికి చూపించిన నన్ను జడ్జ్ చేయడు అని ఎలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి చూపించినప్పుడు బాగుంది అనడం. సో అలా అలా జెన్యూన్ రివ్యూస్ ద్వారా జర్నీ స్టార్ట్ అయింది. 7 పుస్తకాల ఒక పరివారాన్ని సృష్టించుకున్నారు. ఇంకా ఎన్ని రాయబోతున్నారు ఏంటి? ఆల్రెడీ ఒక 20 బుక్స్ కి అయితే నేను టైటిల్స్ పెట్టుకున్నానండి. టైటిల్స్ రాసేసారు? టైటిల్స్ పెట్టుకున్నాను. ఒక 10 స్టోరీస్ వరకు ఫినిష్ అయ్యాయి. నేను పబ్లిష్ చేయడం ఒకటే లేట్. సో నెక్స్ట్ అంటే రీసెంట్ గా నేను రాసింది నవల్ అనమాట. అది 7 పార్ట్స్ సిరీస్ అది. సో అది ఫస్ట్ పార్ట్ యాక్చువల్లీ. సో సెకండ్ పార్ట్ మేబీ ఇంకో 1 or 2 months లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ 7 పుస్తకాలు మా అందరికీ తెలిసినవి. ఒక్కొక్కటి స్టోరీ లాగా, కొన్ని మెసెంజర్స్ లాగా, కొన్ని కవిత్వాల రూపంలో మీరు ప్రచురించారు కదా. మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది అందులో? నచ్చింది అంటే పలానా అని చెప్పలేమండి. బేసిక్ గా మన కళ్ళు ఏవి నచ్చాయంటే అది రొటీన్ డైలాగే, బట్ నేను అదే చెప్తున్నాను మళ్ళీ. ఏ కన్ను నచ్చిందంటే ఏం చెప్తాం అలాగే. బట్ సిరాయి చెప్పులు అనే పుస్తకం నాకు చాలా దగ్గర అయిన పుస్తకం. ఎందుకంటే ఆ పుస్తకంతో అనుభవం ఒకటి రిలీజ్ చేసింది యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇది చెప్పొచ్చో లేదో తెలీదు, అది నాకు 2వ పుస్తకం. ఆయన నా పుస్తకం రిలీజ్ చేసినప్పటికీ నేను ఆయన పుస్తకాలు ఒకటి కూడా చదవలేదు. కానీ ఆయన చాలా పెద్ద రైటర్ అని తెలుసు. ఆయన కాంటాక్ట్ అయ్యాను. ఆయన పుస్తకం రిలీజ్ చేశారు, చదివారు, చాలా బాగుంది అన్నారు. 2-3 కవులతో పోల్చారు. నాకు చాలా ఆనందం వేస్తారు. ఇంత పెద్ద రైటర్ పుస్తకాలు నేను ఎందుకు చదవలేదు అనుకున్నాను. అంటే బేసిక్ గా మామూలుగానే పుస్తకాలు చదవలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అకాడమిక్ బుక్స్ చదివి, సో ఈ జనరల్ బుక్స్ అనేవి కొంచెం తక్కువ అనమాట. సో తర్వాత స్టార్ట్ చేశాను ఆయన పుస్తకాలు చదవడం, ఆయన ఎందుకు గొప్ప రైటర్ అయ్యారు అని తెలుసుకోవడం, ఆయన ఎలా రాసేవారు, ఏం రాసేవారు. అవి కూడా చాలా తక్కువ ఆయన చదివినవి కూడా. ఆయన 100 పుస్తకాల పైన రాసి, బట్ నేను చదివింది హార్డ్లీ ఒక 10 ఉంటాయేమో. ఆయన పుస్తకాలు ఆయన ఎవరు అనేది తెలుసు, అంటే ఆయన చేసిన ఆయన రాసిన కథలు సినిమాలుగా వచ్చాయని తెలుసు. చిరంజీవి గారు లాంటి వ్యక్తి చాలా సినిమాలు చేశారు ఆయన కథలని అని తెలుసు. ఈ హిస్టరీ తెలుసు ఆయన గురించి. బట్ ఆయన పుస్తకాలు నేను చదివింది లేదు. ఆయనవనే కాదు ఎవరివి చదవలేదు లిటరల్లీ చెప్పాలంటే. తర్వాత రాయడం అనేది ఇంట్రెస్ట్ మీకు బాగా. అంతే. చాలా అంటే మీరు కళ నేర్చుకోలే, కళమే మీలో. అది నాకు అంత పెద్ద భాగాలు తెలియదు. సో అంటే కంటిన్యూస్ గా పుస్తకాలు రాయడానికి మీ టైం నార్మల్ గా ఒక పుస్తకం రాయడానికి ఎంత సమయం తీసుకుంటారు? అలా ఎప్పుడు పెట్టుకోలేదండి. అంటే ఈ పుస్తకం రాయడానికి ఎంత టైం పెట్టుకోవాలి అని ఎప్పుడు టార్గెట్ పెట్టుకోలేదు. బట్ ఇట్స్ లైక్, అంటే నా ఫస్ట్ బుక్ రిలీజ్ చేశాక సెకండ్ ఏంటి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామా ఈ రైటింగ్స్, లేదంటే ఏదో ఫస్ట్ బుక్ ఒక బుక్ మన పేరు ఉందని చెప్పుకుందామా అని చెప్పేసి నేను నా డ్రాఫ్ట్స్ లో చూసుకుంటూ ఉన్నాను. ఫోన్ లో రాసుకుంటాను అనమాట నేను. పెన్ పేపర్ పెట్టి రాయను. సో చూస్తూ ఉండేసరికి కంటెంట్ ఉంది ఆల్రెడీ. సెకండ్ బుక్ కూడా ఓహో ఫినిష్ అయిపోయిందా అనుకున్నా. సో అలాగా నా బుక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలా ఫినిష్ అయినాయి. నేను పర్టికులర్ గా కూర్చుని ఇది రాయాలి అని రాసింది ఏది లేదు. నాకు తెలిసి నేను చేయలేనేమో అలాగ అనిపిస్తుంది. ఒక కథ రాసేటప్పుడు కూడా చాలా మంది ఎలా చేస్తారంటే కథ స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో అనుకుని ఒక పెద్ద కథగా రాసుకుని, ఒక ప్లాట్ రాసుకుని, ఒక పేపర్ లో రాసుకుని, తర్వాత 10 పేజీలు చేసి 100 పేజీలు చేసి అలా రాసు. బట్ నాకు నేను ఎలా అనుకుంటానంటే లాస్ట్ ఏదో నేను ఆలోచించిన బిగినింగ్ లో నేను రాసుకుంటాను, దాన్ని అల్లుకుంటూ నీట్ గా మనం ఎంత మంచి లైక్ ఒక మంచి డిజైన్ లాగా కథను చేసామా లేదా అనేది నేను నమ్ముతాను. తర్వాత చదువుకుని మళ్ళీ దాంట్లో ఉన్న చిన్న లూప్ హోల్స్ ఉంటాయి, దాన్ని కరెక్షన్స్ చేంజ్ చేస్తూ. ఫస్ట్ బుక్ ఎవరికి ఇచ్చారు? నా ఫస్ట్ బుక్ మా అమ్మగారికి పంపించాను. మా అమ్మగారికి అంకితం చేశాను ఆ బుక్. సో మా అమ్మగారికి మా నాన్నగారికి పంపించాను. అంటే చంద్రబోస్ గారు ముందు మాట రాశారు, అది థర్డ్ బుక్ అండి. థర్డ్ బుక్ కి ఆయన్ని కాంటాక్ట్ అవ్వడం కానీ, ఆయన రాసిన ప్రతి అక్షరం కూడా మీ పుస్తకంలో ఎలా మెలకువలు ఉన్నాయి, మీ పుస్తకం ఎలా ఉంది అంటే న్యూ జనరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన రాశారు. సో ఎలా పరిచయం ఆయన ద్వారా వెళ్ళడం? ఆయనతో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు నేను సినిమాలకు చేసేటప్పుడే ఆయన కాంటాక్ట్ నాకు వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇచ్చారు. ఓకే. సో కాంటాక్ట్ అయ్యాను. సార్ ఇలా నేను 2 పుస్తకాలు రాశాను. సో 3వ పుస్తకం చురకలు అనే పుస్తకాన్ని మీరు ముందు మాటిస్తే బాగుంటుంది సార్ ఇది అని చెప్పేసి అనగానే వెంటనే ఇమ్మీడియట్ గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నాకు తెలిసి ఆయన రిప్లై ఇచ్చారు. కొండలరావు గారు నేను తప్పకుండా ముందు మాట ఇస్తాను మీ పుస్తకానికి అని చెప్పేసి ఇచ్చారు. ఆయన చదివారు లేదు అంటే సెకండ్స్ లో ఏం చదువుతారు, చదవరు కదా. చూసిన వెంటనే నా మెసేజ్ చూసిన వెంటనే రిప్లై ఇచ్చారు ఆయన. సో రిప్లై ఇచ్చారు. తర్వాత 1 month అవుతుంది. అంటే ఎవ్రీ వీక్ నేను అడుగుతూ ఉన్నాను అనమాట, సార్ ముందు మాట సార్, ముందు మాట సార్, ముందు మాట సార్. సో 1 month అయిపోయింది. అప్పుడు పుష్ప
వన్ టైం అప్పుడు. ఓకే, పాటలు రాస్తూ ఉన్నారు. పుష్ప 1 కి చాలా బిజీగా ఉన్నారు. నాకు తెలియదు బిజీగా ఉంటారు, మనకేం తెలుస్తుంది. సో నేను లిటరలీ టార్చర్ పెట్టేసి ఆయన్ని, సార్ నాకు ముందు మాట సార్ అని. సో 2 months అయిపోయింది. ఆయనకి ఎవ్రీ వీక్ మెసేజ్ చేస్తున్నాను, ఆయన మెసేజ్ చూస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. సో బిజీ అని నేను అర్థం చేసుకోవాలి, బట్ నాదేంటంటే ఆయన రాస్తేనే నేను బుక్ రిలీజ్ చేయాలనే మైండ్ సెట్ లో నేను ఉండిపోయాను అనమాట. అందుకే వీక్లీ ఒకసారి చేస్తున్నాను, రోజు కూడా నేను పొద్దున సాయంత్రం మెసేజ్ చేయట్లేదు. కొంచెం కామన్ సెన్స్ ఉంది కాబట్టి, అంటే ఆ బుక్లు రాశాను కదా, మరి బాగోదు రోజు దొబ్బేస్తాను. సో 2 months తర్వాత నేను కొంచెం స్ట్రాంగ్గా మెసేజ్ పెట్టాను, సార్ మీరు ఇస్తారా ఎవరా. కొంచెం భయం వేసింది మెసేజ్ పెట్టే ముందు, ఏమనుకుంటారో ఏంటో, పెద్ద అయినా చాలా చాలా గొప్ప అయినా అది ఇది అని చెప్పేసి. బట్ నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, సరే ఆయన కూడా మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు కదా, సరే ఒక మెసేజ్ చేద్దామని చెప్పేసి, సార్ మీరు ఇస్తారా ఎవరా, ఇవ్వకపోతే నేను ఈ బుక్ ఆపేస్తాను, ఇస్తానంటే నేను బుక్ రిలీజ్ చేసుకుంటాను. సో అనగానే ఆయన వెంటనే మళ్ళీ మెసేజ్ ప్రతిసారి మెసేజ్ చూస్తారు ఆయన. సో మెసేజ్ చూసిన వెంటనే రిప్లై ఇచ్చి, కొండలరావు గారు క్షమించండి, ఏమనుకోవద్దు, నాకు ఆయన క్షమించండి అనే మాటకి నాకు చెంప మీద కొట్టినట్టు అనిపిస్తారు. రే అనవసరంగా ఇంత పెద్ద ఆయన ద్వారా క్షమించండి అని అనిపించుకున్నాము. ఎంత ధైర్యం మీకు. సో జస్ట్ ఒక 40 minutes ఆయన బుక్ చదివి, ఆ బుక్ గురించి ఆయన నోట్ ప్యాడ్లోనే రాసి అది నాకు ఫొటోస్ పెట్టి మళ్ళీ దానికి నాకు వాయిస్ రికార్డ్ పెట్టి, చాలా బాగా రాశారండి అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. నాకు అదొక మెమరీ. మొత్తానికైతే సార్ని కొంచెం వార్నింగ్ ఫామ్ లో, వార్నింగ్ అని కాదండి, ఇస్తారా ఇవ్వరా అంట. సో అప్పుడున్న ఇది అది, అంటే బుక్ పేరే చొరకలు. సో ఆయన కూడా ఒక చొరక వేస్తాను, ఆయన నాకు వేస్తారు తిరిగి. మీకు పెద్ద చొరకే పడిపోయింది. మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటా చాలా. బట్ స్టిల్ ఇప్పటి వరకు ఆయన కలవలేదు, నేను కలవకుండా మెసేజ్ ద్వారానే ఆయన ఇచ్చింది. సో 2-3 సార్లు ఆయన కలుద్దాము అని వెళ్దాము అనుకునేవాడిని, ఏదో ఒక ఆటంకం వచ్చేది. సో ఎప్పుడైనా కలుస్తూనే చూడాలి. అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కలవలేదు, కలవకుండా ఫోన్ లో కలవలేదు. కాకపోతే తర్వాత కూడా బుక్ ముందు మాట అయిపోయింది, 2 years తర్వాత కూడా నేను మెసేజ్ చేస్తాను, సార్ మీరు ఇచ్చిన ఈ పుస్తకం చాలా మంచి మంచి ప్రశంసలు అందుకుంది సార్ అనగానే వెంటనే మళ్ళీ ఆయన గుర్తుపట్టారు నన్ను. సో అలా అంత మంచి చురుకిచ్చిన తర్వాత గుర్తుపట్టకుండా ఎలా ఉంటుంది, ఇప్పటివరకు కలవలేకపోయాను. ప్రయత్నించండి. అండ్ చిరంజీవి గారి సిచ్యువేషన్ నాకు చెప్పాలనిపించింది. అన్ని పుస్తకాలతోని సార్ దగ్గరికి వెళ్ళి ఆ ఇమేజ్ తీసుకోవడం కానీ, అది ఒక మంచి మెమరీ లాగా కూడా మీరు ప్రతి చోట చెప్తున్న సన్నివేశం చూశాను నేను. సో ఆయన్ని కలవడం ఎలా, ఎవరైనా రిఫర్ చేశారా? నిహారిక గారు కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ తర్వాత నిహారిక గారు మా టీం అందరినీ తీసుకెళ్లారు. సో టీం అందరినీ తీసుకెళ్ళినప్పుడు ఆయన అందరితోనూ జస్ట్ ఇలాగ ఒక హాల్ ఉంది, వాళ్ళ ఇంట్లోనే హాల్లో కూర్చోబెట్టి మాట్లాడారు. సాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలా కూర్చొని మాట్లాడతాం మనం, ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఇలా కూర్చున్నాను నేను. అంటే ఆయన ఇంకా దగ్గరగా చూడాలి అనే ఆతృత. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇంత దగ్గరగా కూర్చున్నా ఆయన నాకు అంతే కనబడతారు, కానీ ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి సీట్ ఎడ్జ్కి ఆయన ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. ఆయన ఎప్పుడు మాట్లాడతారా నాతో, అలా వస్తుంది ఒక్కొక్కరికి నాతో ఎప్పుడు మాట్లాడతారా మేబీ నాతో మాట్లాడేసరికి మళ్ళీ ఏమన్నా ఆటంకం వస్తుందేమో, ఇంట్లోకి పిలవకండి అని. సో అలాగా, అంటే అప్పుడే నాగార్జున గారు కూడా వచ్చారు ఆయన ఇంటికి. సో ఆయన కలవడానికి నా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మీటింగ్ ఏమన్నా అవుతుందా, నేను మాట్లాడడం ఆగిపోద్దా అనేది కూడా ఉందన్నమాట. ఫస్ట్ రోలో ఉంటే బాగుండేది, ఫస్ట్ పర్సన్ నేనే అయితే బాగుండేది. అది ఉండింది కొంచెం. ఇది ఎక్కడ చెప్పలేదు, నేను ఇక్కడే చెప్తున్నాను. సో ఆ టెన్షన్ చాలా ఉండింది అనమాట. సో ఆయనతో మాట్లాడాక రిలీఫ్. పుస్తకాలు ఇచ్చారా? అంటే లైక్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాలో చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అనరు, బేసిక్గా ఎవరు మన చిరంజీవిరా అంటారు. సో అంత ఓన్ చేసుకుని ఉంటారు అనమాట. సో మన చిరంజీవిరా అనుకున్న ఆయన్ని ఇంత దగ్గరలో ఒక 5 అడుగుల దూరంలో కలవడం, తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మీద చేసి పుస్తకాలు తీసుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. నాకు ఎంతమంది చెప్పుకున్నారు? ఓ అమ్మ, నేను చెప్పుకోవడం కాదు, నాకు తెలిసిన వాళ్ళు అందరూ 100 మందికి చెప్పుకున్నారు. ఓహో, మీరు చెప్పి వాళ్ళకి కూడా చెప్పుకున్నారు. సో అంటే ఒక వీడియో వచ్చింది ఆయనతో బుక్స్ తీసుకున్నది, అవి
ఆ వీడియో పెట్టినప్పుడు లిటరలీ మా ఊరు వాళ్ళు అందరూ చెప్పారు చిరంజీవిని కలిసాడు మనవాడు, చిరంజీవిని కలిసాడు అని. అంటే ఏ పుస్తకాన్ని అయినా సరే ఖచ్చితంగా పబ్లికేషన్స్ ఉండాలి. ఆ పబ్లికేషన్ ద్వారానే ఆ బుక్ అనేది పబ్లిష్ అవుతూ ఉంటుంది. మీరు రాసిన పుస్తకాల్లో స్టార్టింగ్ పబ్లికేషన్స్ ద్వారా చేసుకొని మళ్ళీ తర్వాత వెంటనే కేఆర్ పబ్లికేషన్స్ అని ఒక సంస్థని ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు కదా. సో డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ చేంజ్ అనేది వచ్చింది మీలో? నథింగ్ బట్ అంటే చిన్నది ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా పబ్లిష్ చేయడానికి వేరే అదర్ పబ్లిష్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ లాగా వాళ్ళు ఒక మీడియేషన్ లాగా. సో ఆ మీడియేషన్ని కట్ చేసుకున్నాను నేను, నాకై నేను పబ్లిష్ చేసుకుని. సో వాళ్ళు తీసుకునే ప్రాఫిట్స్ కానీ అంటే ఇట్స్ లైక్ వాళ్ళు తీసుకునే ఓనర్షిప్ కానీ నా పేరున ఉంటుంది అంతే. ఇప్పుడు సో నేను ఒక సమ్ అమౌంట్ పే చేయాలంటే దానికంటే కొంచెం తక్కువే నేను పబ్లిష్ చేసుకునేటప్పుడు అవుతుంది కదా. సో ఆ ఖర్చులు మిగులుతాయి అండ్ నా ఓనర్షిప్ ఉంటుంది ఎప్పటికైనా సరే అనేది ఆలోచించి నేను ఓన్ పబ్లికేషన్ స్టార్ట్ చేసుకున్నాను. అలాగే చాలామంది అంటే నేను బుక్ పబ్లిష్ చేశాక చాలామంది యంగ్స్టర్స్ నన్ను అడిగారు, అంటే నా ఏజ్ వాళ్ళు, నాకంటే చిన్న వాళ్ళు, మేము కూడా పబ్లిష్ చేస్తాము అని చెప్పేసి అడిగారు అనమాట, ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళ బుక్స్ కూడా నేను హెల్ప్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను పబ్లికేషన్ స్టార్ట్ చేశాను. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 28 బుక్స్ ఎన్నో పబ్లిష్ చేసాము మొత్తం కేఆర్ పబ్లికేషన్స్లో. నెక్స్ట్ ఈ ఇయర్లో అరౌండ్ ఒక 15 దాకా ఉన్నాయి ఇంకా పబ్లిష్ చేయాల్సినవి వేరే వాళ్ళవి, మీవి కాకుండా ఒక 2 అన్న ఉంటాయి. అంటే నార్మల్లీ బేసిక్ మాట్లాడుకుంటే ఒక పుస్తకం రాయడం నుంచి ఎండ్ పబ్లికేషన్స్ వరకు ఒక 2 మాటల్లో ప్రాసెస్ అనేది చెప్పచ్చు కదా. ఇప్పుడు న్యూ జనరేషన్లో చాలామంది పుస్తకాలు కథలు రాసుకొని ఎలా ఏంటి అనేది తెలియకుండా బేసిక్గా పుస్తకం రాయడం అనేది ఎంత కష్టమో పబ్లిష్ చేయడం అనేది అంత కష్టం. సేమ్ సినిమా లాగే, సినిమా రాసుకోవడం చాలా కష్టం, అంటే ప్రొడక్షన్కి తీసుకెళ్ళి సినిమాని ఫినిష్ చేయడం చాలా కష్టం, దాని తర్వాత ప్రమోషన్ చేయడం ఇంకా కష్టం. సో సేమ్ బుక్ కూడా అంతే. సో బుక్లో మెయిన్ పార్ట్ ఏంటంటే మనం కథ ఫినిష్ చేసుకోవాలి పబ్లిషర్ దగ్గరికి వెళ్ళే ముందు, మేజర్ పార్ట్, ఫస్ట్ పార్ట్. సో సెకండ్ థింగ్ ఎడిటింగ్, ప్రూఫింగ్ చేయించుకోవాలి దానికి. అది కొంతమంది పబ్లిషర్స్ వాళ్ళే చేస్తారు, కొంతమంది ఏమో బయట చేయించుకుంటారు ఆథర్స్. సో ఎడిటింగ్ ప్రూఫింగ్ చేయించుకుంటే, ప్రూఫింగ్ ఇన్ ద సెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కానీ కరెక్ట్గా రాసాం ఆ సెంటెన్సెస్ ఇవన్నీ. ఎడిటింగ్ ఇన్ ద సెన్స్ ఆ పేజ్ లేఅవుట్స్, డిజైన్స్ అవన్నీ. సో నెక్స్ట్ కవర్ పేజ్ ఉంటుంది, ఆ కవర్ పేజ్ కూడా పబ్లిషర్స్ చేస్తారు కొంతమంది. సో లైక్ నాకు ఎడిటర్, ప్రూఫ్ రీడర్, కవర్ పేజ్ ఆర్టిస్ట్ ఉన్నారు మా టీంలో. సో వాళ్ళు డీల్ చేస్తారనమాట. సో కంప్లీట్గా కథ రాసుకుని ఆథర్ వస్తే కంప్లీట్గా పబ్లిష్ అయ్యే వరకు మేమే అన్ని థింగ్స్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రింటింగ్ ఇస్తాం. సో అది ప్రాసెస్ ఉంటుంది. సో ఇది పెద్ద కష్టమేం కాదు, బట్ తెలియని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే పబ్లికేషన్స్ అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఈవెన్ నేను కూడా ఫస్ట్లో పబ్లికేషన్స్ అంటే చాలా పెద్ద విషయం, మన వల్ల అయ్యేది కాదు ఇది అనుకునేవాడిని. బట్ ఓవర్ ద టైం నేను ఈ ఫీల్డ్లో ఉండబట్టి నాకు అర్థమైంది అనమాట, దిస్ ఈజ్ వెరీ ఈజీ, మనమే కాంప్లికేట్ చేసుకుంటాం అనవసరంగా, తెలియక చాలా చాలా విషయాలు అంతే. అంటే పబ్లికేషన్స్ ఒక్కటే కాదు, మనం తెలియకే చాలా విషయాలు కాంప్లికేట్ చేసుకుంటాం అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తిని కలిసాము, ఒక 2-3 సార్లు వాళ్ళతో స్పెండ్ చేసాము, కలవక ముందు వరకు వాళ్ళు ఎవరు ఏంటి అని చాలా సందేహాలు ఉంటాయి. కలిసి ఒక 2-3 సార్లు పరిచయం అయ్యాక, అంటే ప్రయాణం చేశాక సో ఈజీ అనిపిస్తుంది. అంటే నార్మల్ పబ్లికేషన్స్ నుంచి లేదా ఓన్ పబ్లికేషన్ వరకు ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా చేయడానికి? అయ్యో పిచ్చ ప్రాఫిట్స్ ఉంటాయండి చేసుకునే వాళ్ళకి. బట్ లైక్ మీ యాజ్ ఎ పబ్లిషర్ ఇది నాకు ప్రాఫిటబుల్ థింగ్ అని నేను స్టార్ట్ చేయలేదు. సెకండ్, నాకు ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వాలి, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వాలని ఏం లేదు. నాకు సినిమాలు ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సినిమాలు చేయడం, ఆ సినిమాల మీదే లైఫ్ లైన్ అన్నట్టు నేను ఆలోచించుకున్నాను అనమాట. బట్ ఈ బుక్స్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్లో చిన్న గెయిన్స్ అనేవి వస్తాయి, ఆబ్వియస్లీ వస్తాయి, అది లేకుండా ఎవడు చేయడు. బట్ ఏది ప్రైమరీ ఏది సెకండరీ అనేది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు లైక్ నాకు సినిమాల్లో నాకు పేరు ఎంత కావాలో నాకు డబ్బులు కూడా అంతే కావాలని అనుకుంటాను. బట్ బుక్స్లో అలా కాదు. బుక్స్లో నేను ఎలా చూస్తానంటే బుక్ బయటకు వెళ్ళాలి, బుక్ రీచ్ అవ్వాలి ఫస్ట్, నా పేరు కంటే కూడా, డబ్బుల కంటే కూడా బుక్ అనేది బయటకు వెళ్ళాలి. ఎందుకంటే బుక్ అనేది ఎక్కువ మాట్లాడుతుంది ఒక మనిషి కంటే కూడా. ఈవెన్ మనిషే పుస్తకం రాసినా కానీ
పుస్తకం అనే దాన్ని ఎక్కువ ఆదరిస్తారనేది నేను నమ్ముతాను. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహాత్మా గాంధీ అనే వ్యక్తి మన ఎవరికి తెలియకపోవచ్చు పుస్తకాల్లో లేకపోతే, నోట్ల మీద లేకపోతే. మహాత్మా గాంధీ గారే కాదు, ఎవరైనా సరే, ఈవెన్ అంబేద్కర్ గారు కావచ్చు, ఎవరైనా సరే అప్పట్లో వాళ్ళని పుస్తకాల్లో రాయకపోతే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలియకపోవచ్చు వాళ్ళు. ఎంతమంది చెప్తారు, ఇప్పుడు మీ తాతయ్య చెప్తారు, వాళ్ళ తాతయ్య చెప్తారు, వాళ్ళ తాతయ్య చెప్తారు, ఎక్కడో దగ్గర ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. బట్ బుక్ అనేది ఉన్నప్పుడు, ఒక మాధ్యమం, ఒక మీడియేషన్ అనేది ఉన్నప్పుడు అది ఎండ్ ఆఫ్ ది ఎరా వరకు వెళ్తూనే ఉంటుంది అనేది నేను బిలీవ్ చేస్తాను అనమాట. సో అది కూడా మనిషి తీసుకెళ్ళాలి, కానీ అది వాళ్ళలో ఇమిడిపోతూ ఉంటుంది. ఎవరో ఒకరు తీసుకెళ్తారు కదా. ఇప్పుడు మా ఫ్యామిలీకి తెలిసింది నా నెక్స్ట్ జనరేషన్కి చెప్పకపోవచ్చు, బట్ ఒక 10 ఫ్యామిలీలకి దగ్గర 10 పుస్తకాలు ఉంటే ఏదో ఒక ఫ్యామిలీ బుక్ని నెక్స్ట్ జనరేషన్కి క్యారీ చేస్తూ ఉంటుంది కదా. అలా ఉండిపోతుంది అది పుస్తకం అనేది. ఏదో గ్రంథాలయంలోనో ఏదో మూలనో ఎక్కడో ఉంటుంది కదా అనేది. అంటే ఓకే, పుస్తకం రాస్తున్నారు, చాలా పుస్తకాలు మీ పబ్లికేషన్లో పబ్లిష్ చేస్తూ ఉన్నారు. బట్ అంటే ఈ సినిమా వైపు మీ జర్నీ ఎలా టర్న్ అయింది? కమిటీ కుర్రోలు చాయిస్ ఎలా వచ్చింది? సో కమిటీ కుర్రోలు ఈజ్ లైక్ నా ఫస్ట్ బుక్ రాశాక డైరెక్టర్ గారు బుక్ చదివారు. తెలుసా మీకు ఆయన? లేదండి, అంతకుముందు తెలియదు. ఆయన కూడా ఏం సినిమాలు చేయలేదు అప్పుడు. ఓకే, హీజ్ ఎ డెబ్యూటెంట్. సో ఆయన రాశారు. సో ఒకరోజు కాల్ చేశారు, కాల్ చేసి ఇలాగా సో అండ్ సో సినిమా చేస్తున్నాము, అప్పటికి టైటిల్ కూడా లేదు. సో అండ్ సో సినిమా చేస్తున్నాము, తమ్ముడు బాగా రాసావు నువ్వు, సో చేస్తావా నువ్వు అని చెప్పేసి అన్నారు అనమాట. సో అప్పుడు జర్నీ అలా స్టార్ట్ అయింది. ఏ పుస్తకం చదివారు? వాస్తవికం ఫస్ట్ బుక్. ఓకే, కవిత్వం ఫస్ట్ వన్. ఓకే. సో అది కూడా ఒక మీమ్ పేజ్ త్రూ ఆయనకి వెళ్ళింది అనమాట. సో ఆ మీమ్ నుంచి మీకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది. బట్ డైలాగ్స్ కానీ రైటింగ్ కానీ చాలా అదరగొట్టేశారు. థ్యాంక్స్ అండి. నిజంగా ఇద్దరం చేసాం దానికి, నేను ఇంకొక అతను కలిపి. సో ఇద్దరి హార్డ్ వర్క్, డైరెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండేది. పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో మళ్ళీ సినిమా రాబోతుంది అంటున్నాం. మళ్ళీ ఆ ప్రొడక్షన్లో సినిమా రాబోతుంది కాబట్టి మళ్ళీ మీ యాక్చువల్లీ అడిగారు స్టార్టింగ్లో, బట్ అప్పటికే వేరే మూవీస్ కమిట్ అయి ఉండడం, ఈవెన్ కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అవ్వకముందే వేరే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారనమాట. బుక్స్ చదివో లేదంటే ఇన్స్టాగ్రామ్ త్రూనో వేరే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో కుదరలేదు బేసిక్గా. అన్నయ్య అడిగారు, 1-2 సార్లు నేను వెళ్ళాను, కథ తెలుసు, కథ బాగుంటుంది. సో బట్ అది అవ్వలేదు. మళ్ళీ ఎప్పుడైనా చేస్తానేమో చూడాలి. మరి గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అంటే కమిటీ కుర్రోళ్ళు చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే నేను ఏం బిలీవ్ చేశానంటే, చాలా వచ్చాయండి, చాలా నేరేషన్స్ విన్నాను, దీనికి రైటర్గా చేస్తావా అది ఇది అని చెప్పేసి అన్నారు. బట్ నేను కొంచెం సెలెక్టివ్గానే వెళ్దాము, ఇయర్కి ఒకటి చేసినా 2 సంవత్సరాలకు ఒకటి చేసినా మనం అట్లీస్ట్ ఒక మంచి సినిమాలు చేస్తున్నాడు ఈ అబ్బాయి అనే దాంట్లో ఉండాలి, డబ్బులు వెనక పడకూడదు, తర్వాత అవే మనం వెనకాల పడతాయి అని చెప్పేసి నేను ఏది చూస్ చేసుకోలేదు. మధ్య మధ్యలో వచ్చాయి, నేరేషన్స్ విన్నాను. నేను ఎలా చూసానంటే, సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడం గొప్ప ఇప్పుడు రోజుల్లో. చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు సినిమాలు తీసేయచ్చు, కానీ అది రిలీజ్ చేయాలంటే చాలా నెట్వర్క్ ఉండాలి, చాలా థింగ్స్ మనకు కలిసి రావాలన్నమాట. తీసినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో పబ్లిష్ చేసినప్పుడు కూడా అంతే ఖర్చు పక్కన పెడితే మనకు ఒక లైక్ క్యాపబిలిటీ ఆఫ్ రిలీజ్, అంటే క్యాపబిలిటీ ఉండాలి రిలీజ్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అంటే మనం ప్రమోషన్ చేయడానికి అట్లీస్ట్ మనకు కొంతమంది వ్యక్తులు తెలిసి ఉండాలి. సో అలాంటి ప్రొడక్షన్స్ ఉంటే మంచిది, అలాంటి ప్రొడక్షన్స్లో సినిమా చేస్తే బెటర్ అండ్ మంచి కథ చేస్తే బెటర్ అనే దందాపంలో నేను ఇట్స్ లైక్ మంచి సినిమాకి వెళ్దామని చెప్పేసి ఒకటి ఈటీవీతో కొలాబరేషన్ అవుతుంది, అది చాలా మంచి కథ. అది ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు, అది ముందే వచ్చింది అన్నమాట. 2021-22లో వచ్చింది. దెన్ సమ్మర్ హాలిడేస్ ఒకటి వచ్చింది, మధ్యలో 2-3 కథలు వచ్చాయి, అవి కూడా షూట్స్కి వెళ్ళలేదు. కానీ సమ్మర్ హాలిడేస్ షూట్ అయిపోతుంది, ఇంకొక 2-3 డేస్ ఉంది. సో సమ్మర్ హాలిడేస్ ఈజ్ లైక్, నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, కమిటీ కుర్రోళ్ళు ఎంతలా జనాల్ని ఆకట్టుకుందో, ఇంపాక్ట్ చేసిందో, అంతకు మించే కొంచెం ఎక్కువ ఉంటుందని బిలీవ్ చేస్తున్నాను ఎందుకో స్ట్రాంగ్గా. బికాజ్ ఇది ఇద్దరు పిల్లల మధ్యలో సమ్మర్ హాలిడేస్లో నడిచే కథ. సో ఇది ఇంకా ఫ్యామిలీస్కి దగ్గరగా చిన్నపిల్లలని చాలా ఆకట్టుకుంటుందని బిలీవ్ చేస్తాను. అంటే ఈ జనరేషన్కి మ్యాక్సిమం చిన్నపిల్లలు కూడా పెద్ద పెద్ద వాళ్ళు చూసే సినిమాలు, హారర్ సినిమాలు,
చైల్డ్ సెంట్రిక్ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయేమో అనిపిస్తుంది. యానిమేటెడ్ సినిమాలు కూడా 6 నెలలకు ఒకటో, సంవత్సరానికి 2-3 అలా రిలీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ సమ్మర్ హాలిడేస్ టీజర్ చూసినప్పుడు అనిపించింది నాకు నిజంగా ప్రతి ఒక్క పిల్లలు ఇలాంటి సినిమా సమ్మర్ హాలిడేస్లో చూడొచ్చేమో అనిపించింది. బట్ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. బట్ స్టిల్ అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినప్పటికీ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో వస్తుంది కాబట్టి మేము మళ్ళీ సమ్మర్ హాలిడేస్ని గుర్తు చేస్తాం. ఈ లేట్ ఎందుకు అయింది అంటే సమ్మర్ హాలిడేస్ అని అనుకున్నారని విన్నాను. దట్ ఈస్ అ ప్రొడక్షన్ సీక్రెట్, నేను రివీల్ చేయకూడదు. కొన్ని థింగ్స్ వర్క్ అవ్వలేదు, ఓకే, సో అందుకు డిలేస్ అయినాయి అంతే. బట్ ఇట్స్ నాట్ ఏ డిలే. నన్ను అడిగితే ఇంకా సినిమాకి మంచిది అయిందని చెప్పేసి మా టీం ఏంటి నేనేంటి సినిమాకి మంచిదని చెప్పేసి అనుకో ఒక మంచి ఇంపాక్ట్ తీసుకురావడానికి కొంత సమయం పట్టొచ్చు, పర్వాలేదు, అంటే లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అన్నట్టు. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చిన స్టోరీస్ ఇది హిట్ అవుతుంది లేదా ఇది హిట్ అవ్వదు, ఇది జనాలని ఇంపాక్ట్ చేస్తుంది, ఇది చెయ్యదు అనేది ఎట్లా మీరు రికగ్నైజ్ చేస్తారు? అంటే ఇది హిట్ అవుతుంది ఇది హిట్ అవ్వదు అనేది పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా చెప్పలేవండి. అది టు బీ ఫ్రాంక్, ఏ పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా ఇది హిట్ అవుతుంది ఇది హిట్ అవ్వదు అని చెప్పలేరు. బట్ మనం మంచి సినిమా చేస్తున్నామా లేదా అనేది మాత్రం మన చేతిలో ఉంటుందని బిలీవ్ చేస్తాను. లైక్ నా వరకు నా 24 క్రాఫ్ట్స్లో నా క్రాఫ్ట్స్ రైటింగ్. సో ఈ రైటింగ్ని మనం ఎంతవరకు మంచిగా తీర్చిదిద్దగలం, ఈ రైటింగ్ అనే క్రాఫ్ట్ని, దాని వరకు నా చేతిలో ఉంటుంది. మిగతా విషయాలన్నీ నా చేతిలో ఉండవు. సో దాన్ని బట్టి నేను అది మంచి సినిమా అవుతుందో లేదో కూడా చెప్పలేను, కానీ నా దగ్గరకు వచ్చే కథని అది మంచి కథ కాకపోయినా నేను మంచి కథ చేయాలి అనేది ఒక్కటే నేను పెట్టుకుంటాను అనమాట. సో సమ్మర్ హాలిడేస్ ఆ కోవలో ఉందని నేను అనుకుంటున్నాను. సో జనాలు చూసి మరి చెప్పాలి అది ఎలా ఉండబోతుంది. అంటే కమిటీ కుర్రోళ్ళలో స్క్రీన్ మీద మీ పేరు కనిపించిన తర్వాత యాజ్ ఎ డైలాగ్ రైటర్, సో ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే స్క్రీన్ మీద కనిపించింది మనకి ఎగ్జైటింగ్గా ఉంటుంది కానీ బట్ స్క్రీన్ మీద కనిపించే నెల ముందే తెలిసిపోతుంది కదా స్క్రీన్ మీద ఏముంటుంది. నాకు అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు, బికాస్ చాలా జర్నీ ఉంది మనది అనిపించింది. బట్ ఆ సెకండ్ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, నా నేమ్ స్క్రీన్ మీద వచ్చింది. ఎప్పుడు సినిమాలు చూసాం మనం, మన పేరుని మనం థియేటర్లో చూసుకుంటున్నాం అనే చిన్న ఇది వచ్చింది, కానీ అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి అంత ఏం లేదు. తెలుసు కాబట్టి సర్ప్రైజింగ్ అయితే కొంచెం తెలుసు కాబట్టి డైరెక్టర్ క్రెడిట్స్ ఇస్తారని తెలుసు, ప్రొడ్యూసర్ క్రెడిట్స్ ఇస్తారని తెలుసు. సో నో ఇష్యూస్. సో ఎలా ఉంటుండే నిహారిక గారు? షీఈ్ లైక్ అంటే హోమ్లీ. మనం ఆ ప్రొడక్షన్లో ఉంటే ఇంట్లో ఉన్నట్టు ఉండొచ్చు అనమాట. ఆవిడ కూడా వచ్చి సరదాగా మాట్లాడతారు, చాలా మంచి జడ్జ్మెంట్ ఆవిడది. సో ఐ బిలీవ్ ట్రూలీ అంటే లేడీ బాస్ టైప్, అలానే ఇంట్లో ఒక అక్క టైప్. సో అక్క అనేవాడిని నేనైతే, ఆవిడ కూడా అలా పిలిపించుకునేవారు. సో నాగబాబు గారు వచ్చేవారా సెట్స్కి? నాగబాబు గారు రాలేదండి, బట్ నేను కలిశాను ఒకసారి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశాను, ఆయనకు కూడా పుస్తకాలు ఇచ్చాను. ఆయన అయితే ఆల్మోస్ట్ ఒక 3 hours మాట్లాడినట్టున్నారు నాతో, 2-3 hours. ఓకే, ఆయన ఏమన్నా మళ్ళీ ప్రొడ్యూసింగ్ చేయడం అట్లా ఏమన్నా? ఏముంది నాకు తెలియదు, అంత పెద్ద పెద్ద విషయాలు తెలియదు. సో ఆర్టిస్ట్ విజన్ని మార్చాలి అంటే ఖచ్చితంగా ఆ ఆర్టిస్ట్ విజన్కి తగ్గట్టుగానే ముందు రైటర్ దగ్గరకు స్టార్ట్ అవ్వాలి. సో ఆ విజన్లో మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఊహించుకుంటారు కదా. సో అట్లా ఏమన్నా ఆర్టిస్ట్గా ట్రై చేయడం, లుక్స్ కూడా కొంచెం బెటర్గా ఉన్నాయి, బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి, పక్కిన డబ్బాలాగా ఉన్నాయి కాబట్టి. సో ఏమన్నా ట్రై చేశారా ఆర్టిస్ట్? లేదండి, ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ చిన్నప్పుడు నేను 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా స్కూల్లో ఉదయ్ కిరణ్ మూవీకి ఒక చిన్న రోల్ చేసాం అనమాట. ఉదయ్ కిరణ్ చిన్నప్పుడు అంటే సినిమాలో ఉదయ్ కిరణ్ చిన్నప్పుడు రోల్కి తన ఫ్రెండ్స్గా చేసాం అనమాట. అండ్ అలా 2 movies చేసాం స్కూల్ తరపున. ఓకే, అదేం మేము యాక్టింగ్ చేసింది లేదా, ఆడుకునే ఉంది. బట్ ఇప్పటివరకు అయితే యాక్టింగ్ సైడ్ అయితే ఏం లేదు. ఓకే, బట్ చూడాలి, ఎప్పుడైనా అవకాశం వస్తే, కోరుకుంటే. ఇంట్రెస్ట్ ఉందా ఆర్టిస్ట్గా చేయాలి అని? ఇంట్రెస్ట్ అని కాదండి, నాకు రైటింగ్ కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకో రైటింగ్ కోరుకుంది అనిపించింది. నేను సినిమా కోరుకుంటే, క్యారెక్టర్ కోరుకుంటే ఫ్యూచర్లో చేయొచ్చు. ఒకవేళ అంటే కేఆర్ ఒకవేళ రైటర్ కాలేదు, ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వలేదు అంటే ఏమయ్యేవాడు? ఏదో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేసుకునేవాడు నాకు తెలిసి, చిన్నదో పెద్దదో. బికాస్ నేను చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాను, క్వాలిఫై అయ్యాను, వదిలేశాను.
ఎందుకంటే క్వాలిఫై అవ్వలేనివి నాకు కావాలి అనిపించింది అనమాట. అయిన తర్వాత వదిలిపెడతారా? అయిన తర్వాత వదిలేసినవి కూడా 2 ఉన్నాయి. బట్ నేను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ రాశాను. అటెంప్ట్ చేసి ప్రిలిమినరీ 2 మార్క్స్లో ఎంతో పోయింది. సో దాని తర్వాత సినిమాలు. సో అలా వదిలేయాల్సి వచ్చింది. సో అప్పుడే ప్యారల్గా కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడం. ఓకే. సో దాంట్లో క్వాలిఫై అయితే ఇది నాకు కాదు, ఇంకా మంచిది వస్తుంది నాకు అని చెప్పేసి వదిలేయడం. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా లేదు తీసుకుంటే బాగుండు అని ఏమన్నా అనిపించిందా? అలాంటి రిగ్రెట్స్ ఎప్పుడు లైఫ్లో దేని గురించి ఫీల్ అవ్వలేదు. వన్స్ తీసేసుకున్నాం డెసిషన్ అంటే డన్. వన్స్ డెసిషన్ తీసేసుకున్నామంటే ఇట్స్ డన్. అంటే ఇంకా పాస్ట్ గురించి ఆలోచించి మళ్ళీ బాధపడేదానికంటే ఫ్యూచర్లో మనం ఏం చేయాలనేదే ఆలోచిస్తాను. ఓకే. అంటే యంగ్గా ఉన్నారు కదా, నార్మల్లీ జనరల్లీ మీ విజన్ ప్రకారం లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి? ఇప్పటి రోజుల్లో అయితే లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఏదైనా అర్థం చేసుకోవడం బట్టే ఉంటుందండి రిలేషన్. ఓకే. సో లవ్లో కొంచెం ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి, ఫ్రెండ్షిప్లో లిమిటేషన్స్ ఉంటాయి. సో లవ్ ఈజ్ లైక్ అన్లిమిటెడ్ థింగ్స్ ఉంటాయి చాలా వరకు, ఇంక్లూడింగ్ ప్రైవసీ. ఓకే. మనం అనుకుంటాం ఇండివిజువల్ ప్రైవసీ ఉండాలి అది ఇది అంటారు, కానీ జనరల్గా చూసుకుంటే 70% ఆఫ్ ది సొసైటీలో ప్రైవసీ అది ఇది అని కోరుకోరు. నా భార్య నా భర్త అన్నీ తెలియాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే మన కామన్ పీపుల్లో మేబీ కొంచెం హైఫై ఆర్ మోడర్న్గా జనరేషన్స్ దాటేసి ఉండేవాళ్ళు ప్రైవసీ అది ఇది ఆలోచిస్తారు, కానీ ఈ లవ్లో అలాంటి లిమిటేషన్స్ ఉండవు అనేది నా ఫీలింగ్. బట్ ఫ్రెండ్షిప్లో వచ్చేసరికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని విషయాల్లో జడ్జ్ చేస్తారేమో, ఈ జడ్జ్మెంట్స్ వల్ల మన క్యారెక్టర్ ఎక్కడన్నా లూజ్ అవుతుందేమో అనే థింగ్స్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట. సో పెద్దగా అంటే ఇది పర్టికులర్గా ఇలాగే ఉండాలి అనేది నాకు ఎప్పుడు అనిపించదు. ఓకే. ఫ్రెండ్షిప్లో లిమిటేషన్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. ఓకే. సో లిమిటేషన్ లేని ఫ్రెండ్షిప్ మేబీ మీకు ఇంకా దొరకలేదేమో. లిమిటేషన్ లేని ఫ్రెండ్షిప్ ఉండదు. ఉంటాయి అంటారా? లిమిటేషన్స్ 99% ఉండదు. 1% ఎక్కడ ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ అంటే మనం ఎప్పుడైనా సరే మనల్ని దాటి మరొకరికి మనల్ని ఇచ్చేసుకోం. అలా ఇచ్చుకున్నామంటే అది లవ్వే. సో లిమిటేషన్స్ ఏమీ లేకుండా ఉంటే అది ప్రేమ మేబీ. అంటే నా అభిప్రాయం ఆలోచన కాదు, నా అభిప్రాయం అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాం, మన ఫాదర్ అయినా మన మదర్ అయినా లేదంటే తాత అమ్మమ్మల నానమ్మలు ఎవరైనా సరే కంప్లీట్గా ఇచ్చుకోవడం అనేది రిలేషన్. అది ఆ భార్యాభర్తల బంధం. అది ఏదైనా ఇప్పుడు లవ్ అనుకుంటున్నాము, లవ్ అని పేర్లు పెట్టి గడుపుతున్నాము, బట్ ఒక భార్యాభర్తగా అయ్యాక కంప్లీట్గా ఒకరినొకరికి ఇచ్చుకోవడం, అది ఏ విధంగా అయినా సరే సరెండర్ చేసుకోవడం అనేది నా ఫీలింగ్. సో దాంట్లో లిమిటేషన్స్ ఉండకూడదు అనేదే నేను ఆలోచిస్తాను అనమాట. ఓకే. ఫ్రెండ్షిప్లో మాత్రం లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఏ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందని నేను అనుకోను. ఎక్కడో దగ్గర చిన్న బ్రేకేజెస్ వస్తాయి. ఆ బ్రేకేజెస్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఇలా చేసావు, అప్పుడు నువ్వు ఇలా చేసావు అనే థింగ్స్ వస్తాయి. దానికి భయపడి కూడా కొన్ని మనం చెప్పము. ఎందుకు ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ అయినప్పుడు మనల్ని బయట పెట్టేస్తారు ఇలానే చిన్న భయం ఉంటుంది. మనం ఇలా చేస్తే తక్కువ అయిపోతామేమో అని చిన్న జడ్జ్మెంట్ ఉంటుంది, అంటే ఆ జడ్జ్మెంట్ ఉంటుందనే చిన్న భయం ఉంటుంది. సో ఫ్రెండ్షిప్లో నాకు తెలిసి లిమిటేషన్స్ ఉంటాయనిపిస్తుంది. ఈవెన్ నాకు ఒక 15 years 16 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అన్ని థింగ్స్ కూడా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్, లిటరల్లీ ఇప్పుడు ఫోన్ చేసి నాకు ₹1,00,000 కావాలంటే ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకే. వాళ్ళతో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, అది వాళ్ళకి తెలుసు నాకు తెలుసు. సో సూపర్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లేరు. అంటే ఇప్పుడు లేరు అంటే ఒకప్పుడు ఉన్నారు కాబట్టి లేరు. పెళ్ళయిందా మీకు? 1.5 years అయింది ఆల్మోస్ట్. 1.5 years అయిపోతుంది. ఎలా ఉంటారు ఇద్దరు? బాగానే ఉంటామండి. ఎలా ఉంటారు? సో ఓకే, మీ ఇద్దరి జర్నీలో మీకు బాగా మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి ఈ 1 year ఆఫ్ జర్నీలో? మోస్ట్ మెమరబుల్ అంటే ఏం లేదు, తన లైఫ్లోకి రావడమే మెమరబుల్ థింగ్. సో అంతకు మించి ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. సో తనని అంటే నాకేమైనా అయితే తను చూసుకోగలదనే చిన్న భరోసా ఇది ఉంది నాకు. సో ఇంకా అంతకు మించి నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్. మాక్సిమం ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళైనా సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేం.
ఫినాన్షియల్గా కావచ్చు, సపోర్టివ్గా లేడీస్కి సంబంధించి సపోర్టివ్గా ఉండడం అయినా బ్యాక్గ్రౌండ్ ఆర్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ లేకుండా మాత్రం నిలబడడం, అది మేబీ తన పేరు వాణి. ఓకే, వాని వల్ల కొంచెం నేను లైఫ్లో ఏమైనా లీడ్ చేయొచ్చు అన్న ఫ్యామిలీ ఇట్స్ లైక్ అంటే మా ఫాదర్ మదర్ కూడా ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు, ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇది చెయ్యి అని కూడా చెప్పలేదు అనమాట. ఓకే. సో సినిమాలు అంటే బేసిక్గా ఎవరైనా సినిమాలు మిలిటరీ ఇలాంటివి అంటే ఎవరైనా భయపడతారో లేకపోతే తిడతారో, ఏదో ఒకటి జరుగుతుంది. మా ఫ్యామిలీలో ఏంటంటే తిట్టేవారు అప్పుడప్పుడు, బట్ నువ్వు చేస్తే నేను చచ్చిపోతా ఇలాంటి థింగ్స్ లేవు. అంత రాడ్ ఫ్యామిలీ కాదు అనమాట. సో అంత బెదిరించి టైప్ ఫ్యామిలీ కాదు. ఇష్టం నువ్వు ఎలా ఏడిస్తే అలా ఏడు అనే ఫ్యామిలీ. ఎక్కడో ఒక్కడేడు. సో బట్ వాణి వచ్చాక షీఈ్ లైక్ నువ్వు చెయ్యి అంటే తనకు తెలుసు ముందే నేను సినిమా వాడినని తెలుసు, సినిమాలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనే తెలుసు, అవన్నీ చూసుకుని వచ్చింది కాబట్టి తను రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఇన్ కేస్ అది ఎర్నింగ్స్ డబ్బుల ప్రకారం అయినా వేరే విధంగా అయినా తను ఎప్పుడూ నాకు సపోర్టింగ్ ఉంటుంది. సూపర్, మంచి ఒక బాండ్ని గ్రాప్ చేసుకున్నారు. యా, అలా క్రియేట్ అయింది. ఫైనలీ అంటే సమ్మర్ హాలిడేస్ షూటింగ్లో సమయంలో అయినా సరే, మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో రాజీవ్ గారు కేఆర్ డైలాగ్స్ చెప్పడానికి పిండేశాడు నన్ను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటండి అంత ఇబ్బంది పెట్టేస్తారా ఎవరు నన్ను డైలాగ్స్ చెప్పకపోతే? ఇబ్బంది ఏం కాదండి, అది బేసిక్గా గోదావరి స్లాంగ్ సినిమా. సో నన్ను చూస్ చేసుకున్నదే డైరెక్టర్ గోదావరి స్లాంగ్ అండ్ కమిటీ కుర్రోలు ఆల్రెడీ చేశారు. సో హీఈస్ ద బెటర్ పర్సన్ అన్నట్టు నన్ను చూస్ చేసుకున్నారు. సో నేను 100% న్యాయం చేయాలి కాబట్టి అవతల ఉన్నది అంటే అంత పెద్ద యాక్టర్, ఆయన చాలా సినిమాలు చేశారు, నేను పుట్టకముందే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. బట్ స్టిల్ నాకేమనిపించిందంటే ఏదైనా చిన్న మాట డైలాగ్స్ అటు ఇటు ఉన్నప్పుడు సరే ఇది ఇలా చెప్తే బాగుంటుంది అని పదే పదే కొంచెం చెప్పేవాడిని. అండ్ డబ్బింగ్లో కూడా సరే ఈ పదాన్ని కొంచెం ఇలా పలుకుదాం, మనం గోదావరి స్లాంగ్ కదా, ఇలా పలికితే కొంచెం రూటెడ్గా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆయన సరదాగా చాలా క్యాజువల్గా ఇబ్బంది పెట్టాడు అది అన్నారనమాట. బట్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ నాకు. అంటే అలా అన్న తర్వాత కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి సినిమాకి అనడం ఇట్స్ ఎ కాంప్లిమెంట్. అంతే కదా, ఇది ఇలానే రావాలి అనుకోవడం వేరే, ఎలా వచ్చినా పర్వాలేదు అని యాక్సెప్ట్ చేయడం వేరు కదా. అంటే సెట్స్లోకి వెళ్ళడం కానీ ఏమైనా జరిగిందా? త్రూ అవుట్ షూట్లో నేను ట్రావెల్ అయ్యానండి, అంటే అసోసియేట్గా కూడా చేశాను ఈ సినిమాకి. సో త్రూ అవుట్ షూట్ ఉన్నాను. ఎలా ఉంటుండే సెట్స్లో ఎక్స్పీరియన్స్ ఏంటి? సినిమా కథ రాయడం ఒక ఎత్తు అయితే, సెట్స్లో ఉండే ఎక్స్పీరియన్స్ అక్కడికక్కడ చేంజెస్ చేయడం, సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైక్ కథ రాసేటప్పుడు ఒక రైటర్ ఏంటంటే లిమిటేషన్స్ ఉండవు, మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. బడ్జెట్ గురించి ఆలోచించాం, అది వర్క్ అవుతుందా అవ్వదా, అది తీయగలమా లేదా, ఇవేమో ఆలోచించాం మనం. అదంతా డైరెక్టర్స్ విజన్ ఉంటుంది బేసిక్గా. బట్ సెట్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి. సో ఆ ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల ఓకే దీన్ని ఇలా రాస్తే బాగుండేదేమో, ఈ ఇష్యూ రాకపోయేదేమో అనే థింగ్స్ నాకు చాలా నేర్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా కథ రాసినప్పుడు కానీ ఏదైనా స్టోరీ డిస్కషన్స్లో కానీ ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ తెలియడం వల్ల ఇంకొంచెం బెటర్గా రాయొచ్చు అనిపించింది. చిన్నపిల్లలు రోహన్కి సంబంధించి కూడా చెరువులో ముంచేది, మొత్తం నీళ్ళల్లోనే ఆడిచ్చారు అని వాళ్ళు కూడా చెప్పారు. బట్ చిన్నపిల్లల వాళ్ళ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయడం కానీ వాళ్ళ ప్రజెన్స్ని కరెక్ట్గా చూపించడం కానీ కొంత కష్టంగానే అనిపిస్తుంది. పెద్దవాళ్ళకి చెప్పేది ఆ ఎమోషన్ని తీసుకొచ్చేది వేరు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. బట్ చిన్నపిల్లల నుంచి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకురావడం అనేది ఒక 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 మెట్టు ఎక్కిన వాళ్ళు అవుతారు మీ జర్నీలో. సో అంతమంది పిల్లలతో ఎలా మేనేజ్ చేశారు, స్కూల్ కావచ్చు అదంతా? సో నేను కానీ టీం కానీ అంటే స్పెషల్గా నేను వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళ ఏజ్లో నేను ఉన్నప్పుడు లిటరలీ ఆడుకునేవాడిని అంతే, నాకు అంతకుమించి ఏం తెలియదు. స్కూల్ నుంచి రావడం, బ్యాగ్ ఇసరడం, ఆడుకోవడం, నిజంగా అంతకుమించి ఏం తెలియదు. నేను సినిమాలు చూసినప్పుడు కూడా, అప్పుడు నా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు కూడా వీడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు అలా అనుకుంటూ పెరిగిన వాడిని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, వాళ్ళు షూట్లో ఉన్నప్పుడు రోహన్కి కానీ అరుణ్కి కానీ ఒకరోజు నిద్ర ఉండేది కాదు. రోహన్ అయితే ఒక రోజు ఒక 20 కిలోమీటర్ల సైకిల్ తొక్కేవాడు సినిమాలో, రీటేక్స్ 20 కిలోమీటర్ల సైకిల్ తొక్కేవాడు. ఎండ్లో ఒక బనీన్ వేసుకునే ఉండేవాడు మోస్ట్లీ. చాలా అసలు అంటే ఇంత కష్టం ఉంటుందా, డబ్బులు ఏముంది, ఈరోజు కాకపోతే రేపు, ఇది కాకపోతే ఇంకొకటి సంపాదించుకోవచ్చు.
బట్ ఒక యాక్టర్కి ఎందుకు అంత నేమ్ వస్తుంది అనేది నాకు ఈ సినిమా ద్వారా బాగా తెలిసింది. ఎందుకంటే అది కష్టం చాలా ఉంటుంది. అంటే అలానే రైటర్ కష్టం ఉండదని కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కష్టం ఉండదని కాదు. ఒక రూమ్లో కూర్చునో, ఒక స్టూడియోలో కూర్చునో చేస్తాం మా వర్క్ మేము. బట్ ఒక యాక్టర్ అనేవాడు ఎలా అయినా మౌల్డ్ అవ్వాలి, ఎలా అయినా యాక్ట్ చేయాలి. సో వీళ్ళు పర్ఫార్మర్స్ అవ్వడం వల్ల, అంటే రోహన్ కానీ, అరుణ్ కానీ, మిగతా చిన్నపిల్లలు కానీ కొంచెం వాళ్ళ సైడ్ నుంచి పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల మేము కొంచెం వాళ్ళకి నేర్పించి, స్లాంగ్ నేర్పించి, ఆ ఊరోళ్ళతో మాట్లాడించి, ఇంకా ట్రైన్ చేసి బాగా షేప్ చేసాం వాళ్ళని. సో వాళ్ళు కూడా చాలా, అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం అని లేకుండా వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేనైతే. సో వాళ్ళ కష్టం పీక్స్ అసలు అనిపించింది నాకు. ఎక్కడ తీసారు అంత లొకేషన్స్? ఎక్కడ? అంతా మోస్ట్లీ ఈస్ట్ గోదావరి అండ్ రామోజీ ఫిలిం సిటీ. ఓకే. రాజీవ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి ఆయన క్యారెక్టర్. అంటే ఇప్పటివరకు మనం ఆయన్ని అలాంటి క్యారెక్టర్లో చూసుంటాం. సో మంచి క్యారెక్టర్. ఒక ఊరిలో ఒక మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి సినిమాని అంటే కథని తిప్పే క్యారెక్టర్ అది బేసిక్గా. కథలో ఒక చాలా మేజర్ రోల్ ప్లే చేసే క్యారెక్టర్. వాసుకి గారు కూడా అంటే ఇట్స్ లైక్ ఒక, అంటే ఇద్దరి ఇది ఫ్రెండ్షిప్ అండ్ డ్రామా. సో ఆ ఇద్దరి ఫ్రెండ్స్లో ఒకరి సైడ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కొన్ని, ఒకరి సైడ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కొన్ని. సో అలా ప్రతి క్యారెక్టర్ న్యాయం చేసామనే మేము అనుకుంటున్నాం. వాళ్ళు అంతకు మించి మాకు అవుట్పుట్ ఇచ్చారు. నార్మల్లీ ఇప్పుడు వాసుకి గారు అంటే మదర్ క్యారెక్టర్ అనగానే ఆవిడ ఒక 4-5 మెయిన్గా కనిపిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సినిమాల్లో. సో ఆవిడ ఒక మదర్గా మీరు పిక్ చేసుకోవడానికి గల కారణం ఏంటి, లైక్ ఆ క్యారెక్టర్కి? అంటే నేను కాదు, నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు కథ నా దగ్గరకు వచ్చే ముందే, అంటే ఆయన రాసుకున్నప్పుడే వాసుకి గారు ఉండాలి ఈ క్యారెక్టర్కి అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అదొకటే. మిగతా క్యారెక్టర్స్ అన్నీ మేము చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాము, చాలా వెళ్ళాము, డిఫరెంట్ పీపుల్ని కలిసాము, కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాము. బట్ ఈ ఏదైతే మదర్ క్యారెక్టర్ ఉందో ఆ మదర్ క్యారెక్టర్కి మాత్రం ఆయన రాసుకున్నప్పుడు వాసుకి గారే అనుకున్నాడు. సో ప్రొడక్షన్ టీం నుంచి కానీ, డైరెక్టర్ గారు కానీ, సో ఎలా ఉంటుండే మీతో ర్యాప్? చాలా మంచి ట్రీట్మెంట్ అండి. అంటే ఇటువైపు ధీరజ్ గారు కానీ, అంటే ప్రొడ్యూసర్ కానీ, లేదంటే డైరెక్టర్, ఇట్స్ లైక్ డైరెక్టర్ది నాది సేమ్ ఏజ్. ఓకే. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మోస్ట్లీ నెక్స్ట్ శ్రీకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇద్దరం కలిసే చేస్తాం. సూపర్. సో అండి నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది. సో ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి రెండు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ బేసిక్గా అంటే నేను ఎలా చూస్తున్నానంటే, అదే ఇందాక చెప్పినట్టు కొంచెం నాకు మంచి పేరు పెట్టే సినిమా అవ్వాలి అని చెప్పేసి చూస్తాను. సో వింటున్నాను, కథలు అయితే వింటున్నాను. ఒకటైతే శ్రీకర్ది ఉంది, ఇంకా వేరే వింటున్నాను. ఆర్ఎల్స్ నా ఓన్ స్టోరీసే నేను రాసుకుంటాను. ఓకే. సమ్మర్ హాలిడేస్ తర్వాత శ్రీకర్ గారితో ఇంకొక సినిమా ఉంది. సినిమా తప్పకుండా ఉంటుంది. ఓకే. అది కాకుండా ఇంకేదైనా నాకు మంచి కథ, నాకు అన్ని విధాలుగా బాగుంటుంది ఇది అనిపిస్తే నేను తప్పకుండా చేస్తాను. సో ఓన్ ప్రొడక్షన్, ఓన్ పబ్లికేషన్స్ అయిపోయింది, ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ అంత ఛాన్స్ లేదండి, ఓన్ స్టోరీస్ రాసుకుంటాను. పబ్లికేషన్స్ ఓన్గా స్టార్ట్ అయిపోయింది. అది ఎలాంటి ఐడియాతో వచ్చింది అనేది కూడా మీ పర్సనల్లీ, లైక్ కొత్త బుక్స్ రాసే వాళ్ళకి, చేసే వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్గా ఉండాలి, కొంత బడ్జెట్ తగ్గించాలి, ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో పబ్లికేషన్ స్టార్ట్ చేసామని చెప్పారు. సో ప్రొడక్షన్ కూడా ఏమో ఫ్యూచర్లో తెలియదు కదా ఎలాంటి పొజిషన్లో ఉంటారో, కొత్త సినిమాలు వస్తేనే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. ఇప్పుడు కిరణ్ అబ్బువారం గారు ఉన్నారు, కొత్త వాళ్ళతో, కొత్త ప్రొడక్షన్తో, ప్రతి సినిమాతో మ్యాక్సిమం ఒక 50 to 60 మెంబర్స్ అయినా కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు ఇండస్ట్రీకి. సో అలా మీరు కూడా అవుతారు. అది మన చేతుల్లో ఉండదు, ఎలా రాసి పెట్టుంటే అలా ఉంటుంది. అంటే రాసి పెట్టి ఉండడం కాదు, మన కష్టం కూడా ఉంటుంది. బట్ దానికి చాలా దూరం, అంటే అది చాలా దూరంగా ఉంది. నేను జస్ట్ ట్రావెల్ చేయాలి. లాస్ట్ మెట్టు మీద ఉన్నాను తిరుపతిలో, ఫస్ట్ మెట్టుకి వెళ్ళాలి. స్టార్టింగ్ మెట్లో ఉన్నారు ఎక్కడానికి, లాస్ట్ మెట్ అంటే ఆల్మోస్ట్ ఎక్కేసారు అనుకుంటున్నాను. లాస్ట్ మెట్ అంటే ఫస్ట్ మెట్ అని. ఓకే. సో అంటే ఇప్పుడు ఎక్కాలి, ఎక్కినప్పుడు అన్ని దర్శనం అందుతుంది, స్వర్గ దర్శనం. యా. సో ఈ జనరేషన్లో బుక్స్ రాసే వాళ్ళు అయినా సినిమాకి రావాలి, నేను ఒక రైటర్గా పరిచయం అవ్వాలి అని, ఏ క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ ఇవ్వాలి అనుకున్నా, యంగ్ కాబట్టి మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుండే అవకాశం కోసం వెళ్ళడం కానీ, అవకాశం మిమ్మల్ని వెతుక్కొని రావడం కానీ,
సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్. అంటే సజెషన్స్ అని కాదు మేడం, సజెషన్స్ ఇచ్చేంత గొప్ప వాళ్ళమో లేదో తెలీదు. నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నేను ఎవరి దగ్గరికి అవకాశం కోసం అయితే వెళ్ళలేదు. అంటే ఆ పరిస్థితి రాలేదు ఇప్పటివరకు. బికాస్ ఏమో లక్ వల్ల, లేదంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ నాకు అనుకూలించడం వల్ల అవకాశాలు అయితే వచ్చాయి బాగానే. ఓకే. అవి యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం చేసేది చిన్నదైనా సరే. నేను రైటింగ్ రాస్తున్నాను, ఆ రైటింగ్ కోసం నేను ఎప్పుడు ఏదో ఒకటి నేను ఏం నేర్చుకుంటున్నాను, నేను కొత్తగా ఎలా రాస్తున్నాను, నేను అసలు రాస్తూ ఉన్నానా ఆగిపోయానా అనేది మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం అనలైజ్ చేసుకుని ట్రై చేస్తూనే ఉండాలి. అవకాశం కోసం అని కాకుండా మనకి ఏదొచ్చో అది చేస్తూ ఉండాలనేది నేను నమ్ముతాను అనమాట. అండ్ మీరు అనుకుంటున్నట్టుగా ఏదైతే కేఆర్ పబ్లికేషన్ స్టార్ట్ చేశారో అందులో ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యే వాళ్ళకి ఒక చేదోడు వాదోడుగా నిలవాలి అని, అంతే ఆ పబ్లికేషన్స్ కూడా మంచిగా హైలైట్ అవ్వాలి. సో ఈ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రొడక్షన్ అని కాదు, ఓకే. స్టోరీస్ అండ్ ఎప్పటివరకు నేను స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవి రాస్తూ ఉన్నాను, స్టోరీస్ రాస్తూ ఉన్నాను. నాకు నెక్స్ట్ స్టెప్ బేసిక్గా స్టోరీ రైటర్కైనా నెక్స్ట్ స్టెప్ డైరెక్షన్. సో ఫస్ట్ డైరెక్షన్ చేయాలి. అది ఇంకో అంటే కొంచెం దూరంలో ఉంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఆ డైరెక్షన్ చేసి నేను అనుకున్నట్టు నేను సక్సెస్ అయితే, మీరు అన్నట్టు మీ నోటు వాక్ అంటే ఏదైతే ఉందో అది లక్ష్మి తదాస్తు. సో ఏమో చూడాలి, తెలీదు. తప్పకుండా అంత నేను ఎప్పుడు ఆలోచించలేదండి. అది ఎక్కడో చాలా దూరం అయిందని నేను బిలీవ్ చేస్తాను. డైరెక్టర్ వరకు వెళ్తే డైరెక్టర్ నుంచి తర్వాత అయ్యేది ప్రొడ్యూసరే కదా. ఏమో చెప్పలేము మనం. సో ఫస్ట్ డైరెక్షన్కి అయితే వెళ్ళాలి అని ఉంది. ఓకే. అది మేబీ 1 year ఆర్ మంత్స్ ఎంత ఏమైనా పట్టచ్చు. లక్ష్మి వాక్ జరగాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అవైలబుల్ టైం. అండ్ అనుకున్నది అవ్వాలి, అనుకున్నప్పుడే చేయాలి అని మీరు అనుకుంటున్న సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు అనుకున్న దానికి చేరువుగా మిమ్మల్ని తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద సినీ జోష్. అంటే మాలాంటి రైటర్స్ని కూడా పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ.